హైదరాబాద్ పేట్ బషీర్బాగ్ పరిధిల రాత్రి ఓ యువతి మీద యాసిడ్ దాడి జరిగింది. దత్తాత్రేయ నగర్లో ఒంటరిగా వస్తున్న ఫరీదా మీద ప్రదీప్ యాసిడ్ పోసిండు. దీంతో యువతికి మొహం కాలింది. వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తీసుకుపోయి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినామన్నారు. ఇద్దరు ఒకటే కంపెనీలో పనిచేస్తారు. సుభాష్ నగర్ లోనే పనిచేస్తారు. ఫ్యాన్ కంపెనీ ఎట్లా పరిచయమో తెలియదు మాకు కూడా. ఇంట్లో ఆమె షాప్కి వెళ్ళింది, దేనికి వెళ్ళిందో తెలియదు మాకు కూడా. చెప్పలేదు. ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళింది. ఆమెకి ఇంటికి తీసుకొచ్చే వరకు తెలియదు. ఫోన్ వచ్చిందో రాలేదో మాకు కూడా తెలియదు. ఇంట్లోకి నుంచి వెళ్ళిందో తెలియదు మాకు. వేరే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారో తెలియదు. అప్పులు చదువులతో వచ్చింది 7:30 నీళ్ళు. తర్వాత చుట్టుపక్కల ఇచ్చింది. మేమైతే ఇవ్వలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయేది. పక్కనే తీసుకొస్తే ఈయన పక్కన ఇద్దరు తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తర్వాత చుట్టుపక్కల కంప్లైంట్ చేయాలి అన్నట్టు కంప్లైంట్ చేసారు. పడుకొని వచ్చింది ఇక్కడ. మైండ్ ఏమని ఇక్కడ తెచ్చి కంప్లైంట్ చేసిన మొత్తం యాసిడ్ అనిపిస్తుంది. అతను బైక్ మీద హాస్పిటల్ తీసుకుపోయింది. అక్కడ పోయినాక ఆమె చెప్పేసింది ఇట్లా ప్రతిభత వచ్చిందని చెప్పింది. పోలీసు వాళ్ళు అడిగారు. సుభాష్ నగర్ మాట్లాడారు. ఒకటే కంపెనీలో పనిచేసేవారు. హాస్పిటల్ చెప్పినాను ఇలా యాసిడ్ ప్రతిభ అనేది పోసింది. దత్తాత్రేయ నగర్ అనే లొకాలిటీ, మా ఏరియాలో ఉన్నటువంటి లొకాలిటీలో కుమారి మొహమ్మద్ ఖదీరా, ఈ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు ఉంటుంది. ఫ్యాన్ కంపెనీలో పనిచేసేది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కొలీగు ప్రదీప్ అనే అతను ఈ అమ్మాయికి పరిచయం ఉన్నట్టు. సాయంత్రం 8:30కి ఈ అమ్మాయి ఆ పక్క గల్లీలో, వాళ్ళ ఇంటికి ఉన్న పక్క గల్లీలో సుమారు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ అమ్మాయి పోయింది. ఈ అమ్మాయి పోతున్నప్పుడు ఇంటి పక్క వాళ్ళు కూడా చూశారు. అయితే వెళ్ళిన ఒక 5 నిమిషాలకు అమ్మాయి గట్టిగా కేకలు పెట్టి అరుస్తుంటే ఆ పక్క ఇంటి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అమ్మాయి మంట అంటుంటే ఇమ్మీడియట్గా అమ్మాయి మీద నీళ్లు పోశాడు. మాకు సమాచారం తెలియగానే మా ఇన్స్పెక్టర్ గారు రంగారెడ్డి గారు, తర్వాత స్టాఫ్ అందరూ కూడా ఇమ్మీడియట్గా స్పాట్కి రష్ అప్ అయ్యి అమ్మాయికి అక్కడ ట్రీట్మెంట్ అంతా మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం మా సిపి గారి సలహా మేరకు ఇమ్మీడియట్గా ఇప్పుడు కాంటెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ 25% బర్న్స్ ఉన్నాయని చెప్తున్నారు. డాక్టర్స్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారము షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అయితే ఈ ప్రదీప్ అనే అతనికి ఆ అమ్మాయికి మధ్యన మరి ఎటువంటి సంబంధం ఉందనేది, సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వివరాలన్నీ బయటకు వస్తాయి.